గత 6 మాసాలుగా విద్యుత్ పైన ఎన్ని అవాకులు చవాకులు పేలుతున్నారో ఈ పేటీఎం కూలీలు, ఆ జగన్ రెడ్డి అండ్ బ్యాచ్, ఆ దండుపాలెం బ్యాచ్ చూస్తూనే ఉన్నాం మనం. జగన్ రెడ్డి పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన రాక్షస పాలకుడు జగన్ రెడ్డి. అంత చేసి అవన్నీ కప్పుపుచ్చుకోవడానికి ఈ చెత్త ఆరోపణలు అన్నమాట. ఇప్పుడు ఈ సందర్భంగానే జగన్ రెడ్డి చెంప చెల్లుమనేలా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ చెత్త ఆరోపణలకి, చెత్త మాటలకి జగన్ రెడ్డి చెంప చెల్లుమనేలా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన చెప్పింది అదే, అంతకుముందు చెప్పింది అదే. విద్యుత్ భారం ప్రజల మీద వెయ్యను 100 సార్లు చెప్పాడు ఆయన. చంద్రబాబు గారిని మళ్ళీ గెలిపించుకుంది ఇందుకేనని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. జగన్ రెడ్డిని కొదేసి 11 సీట్లకు పరిమితం చేసి చంద్రబాబు గారిని కల్పించుకుంది ఈ విద్యుత్ మంటల నుంచే. ఆ విద్యుత్ మంటల నుంచి ఆయన కాపాడుతాడని, ప్రజలను రక్షిస్తాడని రాక్షస పాలన చేశాడు తప్ప ఆ రాక్షస పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు.